Hello friends, welcome to LTX classes. So friends, this is the next important biosphere reserve in the series of biosphere reserves that we are already doing. So already manam couple of biosphere reserves అయితే complete చేసాము. Like for example, Gulf of Mannar Biosphere Reserve, Nilagiri Biosphere Reserve, and then we went to the northeastern India మనం వెళ్ళి Macaque Biosphere Reserve కూడా మనం చూడడం జరిగిందండి. So this is the next important biosphere reserve that is known as the Pachmarhi Biosphere Reserve. సో ద పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మనకి ఎక్కడండి మధ్యప్రదేశ్లో మనకి బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక ఉంటుంది. వాట్ ఈస్ ఏ బయోస్పియర్ రిజర్వ్? ఏ బయోస్పియర్ రిజర్వ్ ఈస్ బేసికలీ దాట్ ఏరియా వేర్ ద ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ నథింగ్ బట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వన్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో బోత్ ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేచర్ coexist together. This is what is the main concept of the Pachmarhi Biosphere Reserve. Yes, let us start the discussion. The first and foremost points, మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఎస్ అండి, పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సాత్పురా రేంజెస్, మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియా. లైక్ వీ వెంట్ టు ద నార్త్ ఈస్టర్న్ ఇండియా మనం వెళ్ళడం జరిగింది, నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ మనం చూసాం. అలాగే సదరన్ ఇండియా మనం వెళ్ళాము, వేర్ వీ టాక్డ్ అబౌట్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ చూసాం. దెన్ వీ వెంట్ టు దట్ ఆఫ్ ద నార్థరన్ ఇండియా వేర్ వీ హ్యావ్ సీన్ నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటి చూసాం. సో నవ్ ఇట్స్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ద సెంట్రల్ ఇండియాస్ బయోస్పియర్ రిజర్వ్ దట్ ఈస్ నోన్ యాజ్ పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇది మనకి సాత్పురా రేంజెస్ మధ్యప్రదేశ్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద కన్జర్వేషన్ ప్రమోట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక 1999లో దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, యునెస్కో వాళ్ళ యొక్క మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో it was also recognized as a biosphere reserve in the year 2009. You need not remember the year, but at least you should know that it is recognized by the UNESCO Man and Biosphere Reserve program అండర్లో దీన్ని రికగ్నైజ్ చేశారు అనేటువంటి విషయం మీకైతే తెలిస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇన్ దిస్ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ ఇట్ కంటైన్స్ ద స్పీసీస్ ఫ్రమ్ బోత్ ద హిమాలయన్ రీజియన్ అండ్ అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక వెస్టర్న్ ఘాట్స్ రీజియన్. సో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద మనకి ఏంటి అని అంటే సిన్స్ ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ ఇండియా, సో వేర్ ఇట్ కెన్ హ్యావ్ ద సమ్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద నార్థరన్ ఇండియా దట్ ఈస్ హిమాలయన్ రీజియన్కి సంబంధించినటువంటి స్పీసీస్ అండ్ అలాగే ద బయోడైవర్సిటీ హాట్స్పాట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద వెస్టర్న్ ఘాట్స్ రీజియన్కి సంబంధించినటువంటి స్పీసీస్ని కూడా మనకి ఏంటంటే ఇక్కడ అయితే కనుక ఉంటాయండి. ఆబ్జెక్టివ్ ఏంటి, ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ అండ్ ప్రొవైడ్ ఏ శాంక్చురీ ఫర్ ద వేరియస్ ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ స్పీసీస్కి మనం ఏంటి అని అంటే కనుక బయోడైవర్సిటీని, ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఈ కన్జర్వేషన్ ఏరియాని మనం ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో వాట్ అబౌట్ ద జియోగ్రాఫికల్ ఓవర్వ్యూ గురించి ఒక 2-3 పాయింట్స్ మాట్లాడుకుంటే, సో దిస్ reserve spans an area of 4,926 square kilometers and encompasses the various parts of Narmadapuram, Betul and as well as the Chhindwara districts of Madhya Pradesh. So Madhya Pradeshలో మనకి ఏ డిస్ట్రిక్ట్స్లో ఈ పర్టికులర్ బయోస్పియర్ రిజర్వ్ స్ప్రెడ్ అయ్యి ఉంది అనేటువంటి పాయింట్ మనకి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఎవ్రీ బయోస్పియర్ రిజర్వ్ గురించి మనకు తెలుసు కదా, 3 ఇంపార్టెంట్ జోన్స్ ఉంటాయి అని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ద కోర్ జోన్. సో ద సెకండ్ వన్ వచ్చేసి బఫర్ జోన్ అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్సిషన్ జోన్. సో లైక్ వైజ్ మనకి ఈ యొక్క కోర్ జోన్లో ద ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేటువంటివి మనకు ఉంటాయి. కమింగ్ టు ద బయోస్పియర్ రిజర్వ్ తీసుకుంటే కనుక 3 మెయిన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యూనిట్స్ అయితే కనుక మనకు ఉన్నాయండి. దే ఆర్ ద ఫస్ట్ వన్ వచ్చేసి బోరీ శాంక్చురీ అంటారు, మనకి అరౌండ్ 518 స్క్వేర్ కిలోమీటర్స్తో ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి పచ్మార్హి శాంక్చురీ, దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి సాత్పురా నేషనల్ పార్క్. అండ్ ఇంకా స్పెసిఫిక్గా మనకు తెలియాలి అని అంటే కనుక సో దిస్ BPS దట్ ఈస్ బోరీ శాంక్చురీ, పచ్మార్హి శాంక్చురీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాత్పురా నేషనల్ పార్క్. దీస్ 3 టుగెదర్ కన్స్టిట్యూట్స్ ఆర్ దీస్ 3 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మన యొక్క పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ యొక్క మనకి ఏంటి అని అంటే కనుక పార్ట్ అండి. సాత్పురా నేషనల్ పార్క్స్ ఫార్మ్స్ ద కోర్ జోన్ ఆఫ్ దిస్ రిజర్వ్
while the remaining 4,400 square kilometers, like including the Bori and Pachmarhi sanctuary, serves as the buffer zone. అనుకున్నాం కదా, కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్సిషన్ జోన్. కోర్ జోన్లోకి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సాత్పురా నేషనల్ పార్క్ అయితే కనుక మనకు వస్తుంది. అండ్ ద అదర్ టూ, దట్ ఈస్ ద బోరీ శాంక్చురీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పచ్మర్హి శాంక్చురీ, ఈ రెండు కూడా మనకి ఏంటి అని అంటే బఫర్ జోన్లోకి వస్తాయండి. సో ద 3 ఇంపార్టెంట్ థింగ్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ శాంక్చురీస్ అని చెప్పేసి ఒక 4-5 శాంక్చురీల పేర్లు ఇచ్చేసి మనకి విచ్ ఆఫ్ ది అబౌవ్ శాంక్చురీస్ ఆర్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ శాంక్చురీస్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక, సో వాట్ ఈస్ ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. సో మనకి ఈ యొక్క పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్లో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫానా స్పీసీస్ మనం చూడొచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ కెన్ సీ ద రీసెస్ మకావు, రీసెస్ మంకీ ఆర్ రీసెస్ మకావు అంటారు. సో వన్ కెన్ విట్నెస్ హియర్. సో ద ప్రైమరీలీ ఫారెస్టెడ్ ద పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ విల్ యాక్ట్ యాజ్ ఎ వైటల్ ఎకలాజికల్ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ ద ఫారెస్ట్ స్పీసీస్ ఆఫ్ ద వెస్ట్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ ఇండియా. సో ఇది మనకి ఏంటి అని అంటే, సిన్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ పోర్షన్ ఆఫ్ అవర్ కంట్రీ, బోత్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మధ్యన ఒక ట్రాన్సిషన్ జోన్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ పచ్మార్హి రిజర్వ్ అయితే కనుక ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అండ్ ఇట్ సర్వ్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా స్పీసీస్, మేకింగ్ ఇట్ ఈస్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్. సమ్ ఇంపార్టెంట్ ఫ్లోరా స్పీసీస్ మనం చూసుకున్నట్లయితే కనుక, ద ఫారెస్ట్స్ ఆర్ ప్రిడామినెంట్లీ కంపోజ్డ్ ఆఫ్ ద టేక్ అండ్ ఆర్ హోమ్ టు ద అదర్ ఇంపార్టెంట్ the westernmost groves of sal, which is a dominant species in eastern Indian forests. It also features several important wild mango, silver fern, jamun, arjun, Kadapa almond trees on Pachmarhi. They are abundantly found on the Pachmarhi hills. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్లోరా స్పీసీస్ అనమాట. మనకి హియర్ వన్ కెన్ విట్నెస్ అనమాట, ఇక్కడ మనం అయితే చూడగలం. కమింగ్ టు ద ఫానా స్పీసీస్ విషయానికి వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక, ద పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ హోస్ట్స్ ఏ variety of large mammals, like making it a haven for the wildlife enthusiasts. Key species includes tigers and as well as leopards, wild bears. నెక్స్ట్ వచ్చేసి గౌర్, దెన్ వీ హ్యావ్ ద చీతల్ డీర్ అండ్ దెన్ సాంబార్ డీర్ అండ్ రీసెస్ మకావు, ద వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి. సో రీసెస్ మకావు అండ్ యాజ్ వెల్ యాజ్ ద చీతల్ డీర్ ఆర్ ద స్పాటెడ్ డీర్ అంటారు. సో ఈ స్పీసీస్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక రీసెస్ మకావు. సో రీసెస్ మకావు గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి. Yes, let me show you a representational image and yes, this was a representational image. The Rhesus macaque, whose scientific name is Macaque mulata, which is commonly known as Rhesus monkey అని కూడా పిలుస్తారు. Rhesus macaque or Rhesus monkey. It is a well-known species of the world monkeys అండి. It exhibits a wide range of physical and behavioral adaptations, thriving in the different environments across Asia. ఇది ఓన్లీ మన కంట్రీలోనే కాదు, ద డిఫరెంట్ ఏషియన్ కంట్రీస్లో మనం ఏంటి అని అంటే కనుక, సో వన్ కెన్ సీ ద రీసెస్ మకావు టిపికల్లీ హ్యాజ్ ఏ డార్క్ గ్రే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇక్కడ మనకి సైజ్ అది కూడా మనకి ఇచ్చారండి. ఐడియల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్జామ్స్లో వాటిల్లో కూడా సో ఈ సైజ్ స్పెసిఫిక్గా మనకైతే కనుక అలా అడగరు, బట్ స్టిల్ సో వీ కెన్ మనకి ఏంటి అని అంటే కనుక తెలుసుకోవచ్చు. ఇట్ మెజర్స్ అరౌండ్ బిట్వీన్ 47 to 53 centimeters in length with a tail length of about 8.1 to 9 inches. వెయిట్ తీసుకుంటే కనుక అరౌండ్ 5.3 to 7.7 kg మనకైతే కనుక వస్తుంది. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఈ రీసెస్ మకావు ఆర్ ఆల్సో నోన్ యాజ్ రీసెస్ మంకీ, మనకి దీని యొక్క జియోగ్రాఫికల్ రేంజ్ ఏ స్పీసీస్ మనకి ఏంటి అని అంటే ఉంటుంది అని అంటే కనుక, ద స్పీసీస్ హ్యాస్ ద లార్జెస్ట్ జియోగ్రాఫిక్ రేంజ్ ఆఫ్ ఎనీ నాన్ హ్యూమన్ ప్రైమేట్ ఫౌండ్ అక్రాస్ ద సౌత్ సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్లో కూడా. లాస్ట్ టైం మనం ఏంటి అని అంటే కనుక ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ చాలా స్పీసీస్ని మనం చూడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి తహర్ చూసాము, దెన్ నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ తహర్ చూసాము, దెన్ వీ టాక్డ్ అబౌట్ ద స్నో లెపర్డ్ గురించి. సో ఆల్ దీస్ వీడియోస్ ఆర్ ఇన్ దిస్ స్పెసిఫిక్ ప్లేలిస్ట్లో మీకు ఏంటి అని అంటే అవైలబుల్ ఉంటాయండి. పాస్ట్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో చాలా స్పీసీస్ని మనం అయితే కనుక కవర్ చేయడం జరిగింది. అండ్ హ్యాబిటాట్ మనం తీసుకుంటే కనుక, సో ఇట్ కెన్ ఇన్హాబిట్ ద గ్రాస్ ల్యాండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిజర్ట్స్, ఫారెస్ట్ ఏరియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏరియాస్ నియర్ ద హ్యూమన్ సెటిల్మెంట్స్ ఫ్రమ్ లోలాండ్ టు దట్ ఆఫ్ ద మౌంటేనియస్ రీజియన్స్. సో యాక్టివిటీ ప్యాటర్న్స్ మనం తీసుకున్నట్లయితే కనుక, ద రీసెస్ మకావు ఈజ్ ఏ డైయూర్నల్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ నాట్ నాక్టర్నల్. దెర్ ఈస్ అనదర్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాక్టర్నల్ అంటారు. నాక్టర్నల్ మీన్స్ యాక్టివ్ డ్యూరింగ్ ద నైట్ అని అర్థం అండి. యాక్టివ్
during the night is called as nocturnal. So but this is what is diurnal. The Rhesus macaque is a diurnal, which means active during the day and alage exhibits both the terrestrial, that is ground dwelling, ante on ground untundi, and alage arboreal, which means the tree dwelling behaviors. సో మనం లాస్ట్ టైం చూస్తే స్లో లోరిస్ అనేటువంటి ఒక స్పీసీస్ని మనం చూడడం జరిగింది పాస్ట్ వీడియోస్లో. సో స్లో లోరిస్ అనేటువంటి దాన్ని మనం ఒకటి కవర్ చేసాం, విచ్ ఇస్ అన్ ఆర్బోరియల్ స్పీసీస్, అంటే ఓన్లీ ఎప్పుడు కూడా చెట్ల మీదే ఉంటుంది తప్ప కిందకి అనేటువంటిది చాలా తక్కువ రేర్ కేసెస్లో మనకి రావడం జరుగుతుంది. దట్ ఈస్ రీసెస్ మకావు అనేటువంటిది బోత్, ఇట్ ఈస్ బోత్ ఏ టెరిస్ట్రియల్, దట్ ఈస్ ఎ గ్రౌండ్ డ్వెల్లింగ్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్బోరియల్ విచ్ ఇస్ ఎ ట్రీ డ్వెల్లింగ్ బిహేవియర్స్ని మనకైతే కనుక ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. వాట్ అబౌట్ ద డైట్ అండ్ ద ఫీడింగ్ ప్యాటర్న్స్ మనం హ్యాబిటట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ప్రైమరీలీ అన్ హెర్బీవోరస్ స్పీసీస్ అండి. ఇట్ మెయిన్లీ ఫీడ్స్ ఆన్ ఫ్రూట్స్ బట్ ఆల్సో కన్జ్యూమ్స్ ద సీడ్స్, రూట్స్, సో ద బడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెరల్స్, వీటిని కూడా మనకి కన్జ్యూమ్ అయితే కనుక చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ డైవర్స్ ఫుడ్ సోర్సెస్. ఇట్ ఈస్ నోన్ టు ఈట్ అరౌండ్ ద 100 డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్ అండ్ అకేషనల్లీ కన్జ్యూమ్స్ ద invertebrates as well. And this species has the cheek pouches for temporarily storing the food and as well as the drink water from the natural sources like streams and as well as the rivers. So it can even store the food as well in the తన యొక్క చీక్ పౌచెస్లో మనకి ఏంటి అని అంటే కనుక ఫుడ్ని కూడా స్టోర్ చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ మనకైతే కనుక ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్, ఇట్స్ కన్జర్వేషన్ స్టేటస్. IUCN కన్జర్వేషన్ స్టేటస్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ నవ్ ఇన్ ద లీస్ట్ కన్సర్న్ కేటగిరీలో ఉంది మనకి, డ్యూ టు ఇట్స్ వైడ్ స్ప్రెడ్ distribution and as well as a large population. So anyway, it doesn't remains the same. So if at all, if there was a population decline, if at all the threats got increased, then in that context IUCN red list మళ్ళీ మనకి రివైజ్ అయితే కనుక చేయొచ్చు. లైక్ ఫ్రమ్ వల్నరబుల్ చేంజ్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఎండేంజర్డ్ చేంజ్ చేయొచ్చు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ చేయొచ్చు. సో బట్ యాజ్ ఆఫ్ నౌ ద స్టేటస్ ఈస్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ స్టేబుల్ పాపులేషన్ ఇట్ ఈస్ లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. అండ్ coming to the legal protection, it is ideally listed under the Schedule number 2 of the Wildlife Protection Act 1972. But in the year December 2022, something has happened, that is, it has been stripped of their protected status. So Schedule number 2 నుంచి మనకి ఏంటి అని అంటే కనుక దీన్ని సో రిమూవ్ చేయబడ్డం అయితే కనుక జరిగింది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ హౌ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, లైక్ మనకి ఏంటి అని అంటే కనుక దెన్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఎ వర్మిన్ స్పీసీస్. డిపెండింగ్ అపాన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఆ పర్టికులర్ స్పీసీస్ యొక్క అవైలబిలిటీని బట్టి సో మనకి దాని యొక్క ప్రొటెక్షన్ లెవెల్ అనేటువంటి దాన్ని చేంజ్ చేస్తూ మనకైతే కనుక ఉంటారు. These are the some important points about the first important species called as Rhesus macaque or also known as Rhesus monkey అండి. Coming to the second one, which is known as the spotted deer, that is known as cheetal అంటాం దీన్ని. See, this is what is example for the cheetal or spotted deer. Representational image మనకి the spotted deer, which is also known as the cheetal, a scientific name వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక యాక్సిస్ అంటాం. It is one of the most common deer species in the Indian forests and it is widely recognized for the distinct spotted coat and as well as their social nature. So spots, because of due to the spots which are available on that on the coat on the skin of that particular species మనకి ఏంటి అని అంటే కనుక స్పాటెడ్ డీర్ అని కూడా మనం పిలుస్తాము. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనం తీసుకున్నట్లయితే కనుక యాక్సిస్ అంటాము. అండ్ ఇది మనకి ప్రైమరీలీ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్మాల్ పాపులేషన్ ఇన్ పాకిస్తాన్ యాజ్ వెల్. సో ద సౌత్ ఏషియన్ కంట్రీస్లో సో వన్ కెన్ విట్నెస్ దిస్ పర్టికులర్ స్పీసీస్. ఈ స్పీసీస్ని మనం అయితే కనుక చూడడం అయితే కనుక జరుగుతుందండి. వైడ్ స్ప్రెడ్ ఇన్ ద ఏషియా, అడాప్టెడ్ టు ద diverse habitats across its particular range. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే కనుక యాజ్ ఇంతకు ముందు రేసెస్ మాకావు లాగా సో వీ నో నాట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇది మనకి, బట్ స్టిల్ ఒక అవేర్నెస్ గురించి అబౌట్ సమ్ 35 inches టాల్ ఉండి మనకి ఏంటి అని అంటే అరౌండ్ 187 pounds అయితే కనుక ఉంటుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్ కోట్ అయితే కనుక ఉంటుంది విత్ వైట్ స్పాట్స్ అక్రాస్ ద బాడీ విచ్ ఇస్ ఏ వైట్ అండర్ బెల్లీ యాజ్ వెల్. సో వైట్ అండర్ బెల్లీ అనేటువంటిది, అండర్ బెల్లీ వచ్చేసి మనకి వైట్ అండర్ బెల్లీ అయితే కనుక ఉంటుంది. దెన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసిన తర్వాత ద మేల్స్ ఆర్
సో ద మేల్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ దట్ ఆఫ్ ద ఫీమేల్స్. అకేషనల్లీ ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఏంటి అని అంటే కనుక యూపీఎస్సీ డైరెక్ట్గా పిక్ చేస్తుందండి. సో లిటిల్ లోవర్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో ఇలాంటి పాయింట్స్ అంత స్పెసిఫిక్గా టార్గెట్ చేయరు. కానీ సో యూపీఎస్సీ ప్రిలిమినరీ లాంటి వాటి ఎగ్జామ్స్లో మనకి ఏంటి అని అంటే కనుక స్ట్రైట్ అవే ఇలాంటి పాయింట్స్ని కూడా సో వాటి యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, జెండర్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఓన్లీ మేల్స్ విల్ పొసెస్ ద యాంట్లర్స్ దట్ ఆర్ కర్వ్డ్ ఇన్ నేచర్, 3-pronged ఎక్స్టెండింగ్ నియర్లీ అరౌండ్ 3 feet అయితే మనకు ఉంటాయి. సో దీస్ యాంట్లర్స్ ఆర్ షెడ్ అండ్ దే రీగ్రో యాన్యువల్లీ. సో మనకి ఇప్పుడు చూసినట్లయితే కనుక సో దీస్ స్పీసీస్ మనకి యాంట్లర్స్ని మనం చూసినట్లయితే కనుక అరౌండ్ 3 feet వరకు మనకైతే కనుక గ్రో అవుతాయటండి. అండ్ యాన్యువల్లీ మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ ఊడిపోయి మళ్ళీ కొత్తవి మనకైతే కనుక పుట్టుకొస్తాయి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్ పాయింట్స్ యూపీఎస్సీ లెవెల్లో కొంత హయ్యర్ డిఫికల్టీ లెవెల్లో మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. టిపికల్లీ మనకి ఏంటంటే అరౌండ్ 20 to 30 years అయితే లైఫ్ స్పాన్ ఉంటుంది. సో అండ్ సోషల్ దే ఫార్మ్ ద హెర్డ్స్ ఆఫ్ అబౌట్ 10 to 50 individuals యూజువల్లీ విత్ 1 or 2 males అండ్ యాజ్ వెల్ యాజ్ ద మల్టిపుల్ ఫీమేల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యంగ్. హ్యాబిటాట్ మనం తీసుకుంటే ఇది కూడా మనకి గ్రాస్ ల్యాండ్స్లోను, ఫారెస్ట్ రీజియన్లోను అండ్ యాజ్ వెల్ యాజ్ ద నియర్ బై వాటర్ సోర్సెస్లోను మనకైతే కనుక అవైలబుల్గా మనకైతే కనిపిస్తుంది. కమింగ్ టు దట్ ఆఫ్ ద IUCN రెడ్ లిస్ట్, ఇది కూడా మనకి లీస్ట్ కన్సర్న్ స్టేజ్లో మనకైతే కనుక ఉంది బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ స్టేబుల్ పాపులేషన్ అక్రాస్ మచ్ ఆఫ్ ఇట్స్ రీజియన్. అండ్ దిస్ రిజర్వ్ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ద అదర్ ఎండెమిక్ ఫానా. ఈ యొక్క పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అనేటువంటిది మనకి అపార్ట్ ఫ్రమ్ ద రిసెస్ మకావు, నెక్స్ట్ వచ్చేసి చీతల్, ఇవే కాకుండా మనకి ఇంకా అడిషనల్ స్పీసీస్ కూడా ఉన్నాయండి. లైక్ ఎగ్జాంపుల్ చిన్కారా అండ్ యాజ్ వెల్ యాజ్ ద నీల్గాయ్, ఏషియన్ వైల్డ్ డాగ్స్, ఇండియన్ వోల్ఫ్, ఇండియన్ జైంట్ స్క్వరల్స్, ఫ్లయింగ్ స్క్వరల్స్, దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. చిన్కారా గురించి మాట్లాడితే కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ మనకి ఇది కూడా మనకి the Chinkara, which is also known as Indian gazelle. It is and Gazella bennetti is the scientific name, and it is a graceful antelope species and which is known for its agility and as well as the elegance. It is mainly adapted to arid and semi-arid regions and మనకి ఎక్కువగా మనకి నేటివ్ టు ఇండియా, పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్, ఈ కంట్రీస్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్పీసీస్ని చిన్కారాని అయితే కనుక చూడొచ్చు. సో సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే కనుక గ్యాజెల్లా బెనెట్టి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండ్ ఇన్ ద ఇండియా, పాకిస్తాన్ అండ్ ఇరాన్, ఆఫెన్ సీన్ ఇన్ ద డ్రై రీజియన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ నెంబర్ 1లో మనకైతే కనుక ప్లేస్ చేశారు దీన్ని, ఆఫరింగ్ ఇట్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇన్ అవర్ కంట్రీ. కమింగ్ టు ద IUCN స్టేటస్, ఇది మనకి లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో ఉందండి ఇది కూడాను, విత్ స్టేబుల్ పాపులేషన్ అరౌండ్ సెవరల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అండ్ సైట్స్ కన్వెన్షన్లో దీన్ని మనం అపెండిక్స్ నెంబర్ 3లో అయితే కనుక ప్లేస్ చేసాం ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్. సో సైట్స్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫౌనా. అండ్ ఎక్కడెక్కడ మనకి మెయిన్లీ ఇది మనకి ఓపెన్ ప్లెయిన్స్లోను, డిజర్ట్ ఏరియాస్లోను, స్క్రబ్ ల్యాండ్స్లోను మనం అయితే కనుక చూడొచ్చు. అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక మన కంట్రీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్, దట్ ఈస్ మాలఘాట్ టైగర్ రిజర్వ్, మహారాష్ట్రలో ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ అక్రాస్ ద ఇండియా. Macaque Tiger Reserve is one of the important protected areas for the Chinkara అండి. చిన్కారా స్పీసీస్కి మనకి ఏంటి అని అంటే కనుక Macaque Tiger Reserve అనేటువంటిది. సో డౌన్ ద లైన్ వన్స్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ఫినిష్డ్ విల్ బి డూయింగ్ విత్ ద టైగర్ రిజర్వ్స్ యాజ్ వెల్ కూడా మనం అయితే కనుక చేస్తాము. బట్ ద ఓన్లీ థింగ్ దట్ వీ వాంట్ ఫ్రమ్ యూ ఈజ్ జస్ట్ ఏ లైక్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కమెంట్ ఇట్ ఇఫ్ యూ డూ లైక్ ఇట్. ఎస్, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్. సెకండ్ చిన్కారా గురించి, సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక ఏషియన్ వైల్డ్ డాగ్ అండి, విచ్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్. ద ధోల్ అంటారు ఈ యొక్క స్పీసీస్ని, మనకి ఇంకొక నేమ్ ఏంటి అని అంటే కనుక ధోల్ అని కూడా మనకి పిలుస్తారు. సో ఆల్సో నోన్ యాజ్ ద ఏషియన్ వైల్డ్ డాగ్ ఈజ్ ఏ కార్నివోరస్ మ్యామల్ బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ కెనిడేయి అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటి స్పీసీస్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ద రోల్ యాజ్ అపెక్స్ ప్రెడేటర్స్. సో దీస్ ఆర్ సోషల్ ప్యాక్ హంటింగ్ యానిమల్స్ విత్ ద కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్స్ అయితే కనుక మనకి ఈ స్పీసీస్కి అయితే ఉంటాయి. హ్యాబిటాట్ ఎక్కడెక్కడ చూడొచ్చు మనకి ఆల్ ద మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సదరన్ రష్యాలో ఇక్కడ అన్నీ కూడా మనకి ప్రీవియస్లీ స్ప్రెడ్ అక్రాస్ దీస్ పర్టికులర్ రీజన్స్. బట్ యాజ్ ఆఫ్ నో చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ సౌత్ ఈస్ట్ ఏషియాకే మెయిన్లీ పరిమితం అయిపోయాయి అనమాట. ఇంతకుముందు సదరన్ రష్యాలోను, సెంట్రల్ ఏషియాలోను, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా ఇక్కడ అన్నీ కూడా మనం అయితే స్పీసీస్ చూసేవాళ్ళము. బట్ కానీ
ఇప్పుడు మాత్రం ఏంటి అని అంటే సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇట్ ఈస్ దేర్ లార్జ్లీ రిస్ట్రిక్టెడ్ దేర్ పాపులేషన్. అండ్ మన కంట్రీలో ఎక్కడెక్కడ మనకి ఈ స్పీసీస్ని చూడొచ్చు అని అంటే కనుక వెస్ట్రన్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా యాజ్ వెల్ మనం ఏంటి అని అంటే ఈ యొక్క ఏషియాటిక్ వైల్డ్ డాగ్ స్పీసీస్ని అయితే కనుక చూడొచ్చు. సో మన కంట్రీలో ఇంకా కీ స్టేట్స్ ఏవేంటి అని అంటే కనుక కర్ణాటక, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, దట్ ఈస్ వెరీ పచ్మార్హి రిజర్వ్ కదా. దే హ్యావ్ ద హై కన్జర్వేషన్ ర్యాంక్స్ ఫర్ ద ధోల్స్ ఇన్ ఇండియా. సో యాజ్ పర్ 2020 స్టడీ మనకి. అండ్ దీస్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ అండి ఇన్ రెగ్యులేటింగ్ ద ప్రే పాపులేషన్ని కంట్రోల్ చేయడంలో, పర్టికులర్లీ అన్గులేట్స్ అంటారు, అన్గులేట్స్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్. కన్జర్వేషన్ స్టేటస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎండేంజర్డ్ పొజిషన్లో మనకి స్పీసీస్ అయితే కనుక ఉన్నాయి బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ షింకింగ్ హ్యాబిటాట్స్ అండ్ ద డిక్లైనింగ్ ప్రే పాపులేషన్స్. సో వీటి యొక్క హ్యాబిటాట్, ఈవెన్ హ్యాబిటాట్ లాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థ్రెట్ ఫర్ దిస్ పర్టికులర్ స్పీసీస్ యాజ్ వెల్. సో ద ఏషియాటిక్ వైల్డ్ డాగ్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక హ్యాబిటాట్ లాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనకి షెడ్యూల్ నెంబర్ 2లో ప్లేస్ చేయబడడం జరిగింది, అపెండిక్స్ నెంబర్ 2లో ప్లేస్ చేయబడడం జరిగింది సైట్స్ కన్వెన్షన్ అండర్లో మనకి. సో థ్రెట్స్ ఏమేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాబిటాట్ లాస్. వీటి యొక్క హ్యాబిటాట్స్ అంతా కూడా బికాస్ ఆఫ్ డ్యూ టు ద హ్యూమన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక తగ్గిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, బికాస్ ఆఫ్ డ్యూ టు డిఫారెస్ట్రేషన్ చేయడం వల్ల వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటి తగ్గిపోతుంది. అండ్ ఇట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. అంటే వాళ్ళ యొక్క హ్యాబిటాట్ అంతా కూడా ముక్కలుగా ఫ్రాగ్మెంట్ అయిపోవడం. బికాస్ ఆఫ్ డ్యూ టు ద డిఫారెస్ట్రేషన్ అండ్ ద ఫ్రాగ్మెంటేషన్ ఇట్ ఈస్ లీడింగ్ టు ద రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్యూస్డ్ హ్యాబిటాట్. సెకండ్, వీటికి సంబంధించినటువంటి ప్రే బేస్ తగ్గిపోవడం వలన కూడా వీటి యొక్క పాపులేషన్ అయితే కనుక తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో ద డిక్రీజ్ ఇన్ ద అన్గులేట్ పాపులేషన్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు హంటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్ డిగ్రేడేషన్ వల్ల వీటికి సంబంధించినటువంటి ప్రే బేస్ కూడా మనకైతే కనుక తగ్గిపోతుంది. దిస్ డైవర్స్ రేంజ్ ఆఫ్ స్పీసీస్ విత్ ఇన్ ద రిజర్వ్ హైలైట్స్ ఇట్స్ క్రిటికల్ రోల్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ అవర్ సెంట్రల్ ఇండియాస్ వైల్డ్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్స్. సో ఇట్స్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ద క్వశ్చన్స్, బట్ బిఫోర్ దట్ జస్ట్ 2 minute క్విక్ రివిజన్ అయితే కనుక మనం చేసేద్దాము. సో ఏవేంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఏం చూసాం, లెట్స్ కమ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. సో ఐ వాంట్ యూ టు గో త్రూ ద ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్, బికాజ్ అక్కడ కూడా మనకి ఏంటంటే చాలా స్పీసీస్ని మనం అయితే కనుక కవర్ చేసామండి. పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ మనకు తీసుకున్నప్పుడు ఇది మనకి మధ్యప్రదేశ్ సెంట్రల్ ఇండియాలో మనకైతే కనుక లొకేట్ అయ్యింది. కన్జర్వేషన్ పర్పస్ గురించి దీన్ని మనం 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ అండర్ ద యునెస్కో మ్యాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో మనకి 2009లో దీన్ని అయితే కనుక రికగ్నైజ్ చేయబడ్డం అయితే కనుక జరిగిందండి. ఇక్కడ మనకి ఏంటంటే బోత్ హిమాలయన్ అండ్ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించినటువంటి స్పీసీస్ని కూడా మనం అయితే కనుక ఇక్కడ చూడొచ్చు. జియోగ్రాఫికల్ ఓవర్వ్యూ మనకి ఏమేంటి అని అంటే కనుక నర్మదాపురము, బెటూలు, చిండ్వారా ఈ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనం ఏంటంటే ఈ పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అయితే కనుక స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో రాసినట్లయితే కనుక, ఎందుకంటే ఐడియల్లీ ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లేకపోతే లోవర్ లెవెల్ కొంత ఎగ్జామ్స్లో మనకి ఏమవుతుందంటే జస్ట్ డైరెక్ట్లీ పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడుందని చెప్పేసి అక్కడతో క్వశ్చన్ ఉంటుందండి. బట్ వెన్ యూ గో టు ద లిటిల్ బిట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ, సో వేర్ దే స్టార్ట్ ఆస్కింగ్ యూ కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి మనకి బోరీ శాంక్చురీ, పచ్మార్హి శాంక్చురీ, సాత్పురా నేషనల్ పార్క్ ఇలా 4-5 ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ పార్ట్ ఆఫ్ పచ్మార్హి బయోస్పియర్ రిజర్వ్ అని కూడా మనకు అడుగుతారు. ఇక్కడ నేను చెప్పాను కదా, సత్పురా నేషనల్ పార్క్ వచ్చేసి మనకి కోర్ జోన్లో మనకైతే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి బోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పచ్మార్హి శాంక్చురీస్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ద బఫర్ జోన్. అండ్ ఈ పాయింట్ కూడా మీకు తెలుసు కదా, కోర్ జోన్, బఫర్ జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ట్రాన్సిషన్ జోన్ అని చెప్పేసి 3 జోన్స్ ఉంటాయి అనేటువంటి విషయం మనం ఆల్రెడీ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ మనకి ఏంటంటే ఫారెస్ట్ స్పీసీస్ ఆఫ్ బోత్ వెస్టర్న్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ఇండియా మనం చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక అదర్ ఇంపార్టెంట్ ప్లాంట్ స్పీసీస్ లైక్ వైల్డ్ మ్యాంగో, సిల్వర్ ఫెర్న్, జామూన్, అర్జున్, కడప, ఆల్మండ్ ట్రీస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తామండి. ఫానా సిచ్యువేషన్కి వచ్చేసరికి మనకి రీసెస్ మకావు ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్. రీసెస్ మకావు ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద మకాకా ములాట్టా అని చెప్పేసి పిలుస్తారు. మనకి వరల్డ్ మంకీస్ అనమాట. సో ఇది మనకి ఏంటంటే డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ది ఏషియాలో మనకి అయితే కనుక కనిపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి సైజ్ అనేది చెప్పడం జరిగింది. సౌత్, సెంట్రల్ అండ్ సౌత్ ఏషియాలో మనం చూస్తాం దీన్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఏ డైయూర్నల్ యానిమల్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఏ డైయూర్నల్ స్పీసీస్ అండి. డైయూర్నల్ అంటే యాక్టివ్ డ్యూరింగ్ ద డే అండ్ ఇట్ ఈస్ బోత్ టెరిస్ట్రియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్బోరియల్ యాజ్ వెల్ అనేటువంటి పాయింట్ కూడా మనం చూడడం జరిగింది. డైట్ ఏంటి,
డైవర్స్ ఫుడ్ సోర్సెస్ అయితే మనకు ఉంటాయి. ఫీడింగ్ అడాప్టేషన్స్ ఏంటి, కన్జర్వేషన్ స్టేటస్ ఈజ్ లీస్ట్ కన్సర్న్ పొజిషన్లో ఉంది బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ వైడ్ స్ప్రెడ్. అయితే ఐడియల్లీ ఇంతకుముందు మనకి షెడ్యూల్ నెంబర్ 2లో ప్లేస్ చేశారు ఇన్ ఆర్డర్ టు గివ్ ద సమ్ సెకండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్, బట్ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ స్టేబుల్ పాపులేషన్ అండ్ ఆల్ ఇట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఇన్ ద ఇయర్ 2022 అండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పాటెడ్ డీర్ ఆర్ చీతల్ అంటారు. ఇట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి యాక్సిస్ అని చెప్పేసి పిలుస్తారు అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ డీర్ స్పీసీస్. సో సైంటిఫిక్ నేమ్ ఏంటి మనకి, ప్రైమరీలీ ఎక్కడెక్కడ మనకైతే మనం చూడొచ్చు వీటి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో ద మేల్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ఫీమేల్స్ అని, ఓన్లీ మేల్స్ ఓన్లీ పొసెస్ ద యాంట్లర్స్ దట్ ఆర్ కర్వ్డ్ ఇన్ నేచర్, 3 ప్రాంగ్డ్ ఎక్స్టెండింగ్ నియర్లీ 3 feet అయితే మనకు ఉంటాయి. దెన్ లైఫ్ స్పాన్ చూసాం మనము, దే ఆర్ సోషల్ యానిమల్స్ అని, వీటి హ్యాబిటాట్ గురించి. కన్జర్వేషన్ స్టేటస్ చూసాము అండ్ అదర్ ఇంపార్టెంట్ స్పీసీస్ లైక్ చిన్కారా అండ్ నీల్గాయ్, ఏషియన్ వైల్డ్ డాగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ వోల్ఫ్ అండ్ జైంట్ స్క్వరల్స్ అండ్ ఫ్లయింగ్ స్క్వరల్స్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద చిన్కారా గురించి చూసాం మనం. చిన్కారా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ గ్యాజెల్, సో ఆర్ ఆల్సో నోన్ యాజ్ గ్యాజెల్లా బెనెట్టి అంటారు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, అండ్ ఇట్ ఈస్ అన్ యాంటిలోప్ స్పీసీస్ అండి. సో వీ హ్యావ్ సీన్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ యాజ్ వెల్. సో సైంటిఫిక్ నేమ్ పరిస్థితి ఏంటి, నేటివ్ టు విచ్ పర్టికులర్ రీజియన్, కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఏమేంటి, సైట్స్ అండర్లో ఏముంటాయి, హ్యాబిటాట్ ఏంటి. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఏషియన్ వైల్డ్ డాగ్ గురించి కూడా మనం చూడడం జరిగింది. హ్యాబిటాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ మనం చూడొచ్చు, ఇంతకుముందు ఎక్కడ ఉండేది, ఇప్పుడు లార్జ్లీ రెస్ట్రిక్టెడ్ టు విచ్ పర్టికులర్ పోర్షన్ అనేది 2 పాయింట్లలో మనం కవర్ చేసాం. మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో స్పెసిఫికలీ లైక్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఈ స్టేట్స్లో మనం ఎక్కువ చూడొచ్చు. ఎకలాజికల్ రోల్ ఏంటి, దీన్ని ప్లే చేస్తుంది. కన్జర్వేషన్ స్టేటస్ పరిస్థితి ఏంటి, ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది మనకి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి, సైట్స్ ఏంటి. థ్రెట్స్ టు దిస్ పర్టికులర్ పాపులేషన్ ఏమేంటి, హ్యాబిటేట్ లాస్ ఒకటి థ్రెట్, డిక్లైన్ ఇన్ ద ప్రే బేస్ అనదర్ ఇంపార్టెంట్ థ్రెట్. ఎస్, these are the important things. Now it's the time to look into the questions. And first and foremost question, consider the following statements about the Pachmarhi Biosphere Reserve. It is located in the Satpura ranges, Madhya Pradesh. Okay. Number 2, it is not part of the UNESCO Man and Biosphere Reserve program. Which of the above statements is or are correct? What was the answer, Andy? So Pachmarhi Biosphere Reserve is located in the Satpura ranges, Madhya Pradesh. First statement is correct, but it is not part of the UNESCO Man and Biosphere Reserve program. This is a wrong statement because yes, it is the part of the UNESCO's Man and as well as Biosphere Reserve program. One only is the answer, Andy. So it is recognized by UNESCO as a Biosphere Reserve in the year 2009. Second one vachesi, consider the following statements about Chinkara. Okay, it is a well adapted to arid and semi-arid regions and is native to India, Pakistan and Iran. Melghat Tiger Reserve is one of the important protected area of this species. Its IUCN status is critically endangered. How many of the above statements is or are correct? So what was the answer? The first statement is correct, second statement is correct, but the third statement is not correct. It's not in the critically endangered position. Only 2 statements are correct. So therefore IUCN status which is least concern and B is the answer. Then the third one. Consider the following statements. It is also known as the Dhole species antaru. It's a carnivorous mammal belonging to the family Canidae. Its IUCN status is endangered. Then aithe విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ ఈజ్ రిఫర్డ్ టు ఇన్ ద అబౌవ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనకి ఏంటంటే డైరెక్ట్గా స్పీసీస్ ఏంటో చెప్పలేదు, ఆ స్పీసీస్ ఏంటో మనల్ని చెప్పమంటున్నారు, కానీ వీళ్ళు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పీసీస్ని ధోల్ అని కూడా పిలుస్తారట. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ కార్నివోరస్ మ్యామల్ అంటది, బిలాంగింగ్ టు ద ఫ్యామిలీ కెనిడే అనేటువంటి ఫ్యామిలీకి చెందిందట. దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి మనకి ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంది. అయితే నౌ which of the following species is referred to above statements? Is it Asian wild dog or Rhesus monkey or Indian gazelle or the Indian skimmer? So please do comment your answer if you know it. And at the same time, if you have liked the video, please do like it. And so I hope you enjoyed the class, friends. ఇదే విధంగా మనకి ఏంటి అంటే కనుక అన్ని బయోస్పియర్ రిజర్వ్స్ని మనం అయితే కనుక కవర్ చేయబడటం జరుగుతుంది ఈ సిరీస్లో. అండ్ పాస్ట్ వీడియోస్, దిస్ ఇస్ ఆల్రెడీ ద 6th బయోస్పియర్ రిజర్వ్ దట్ వీఆర్ డూయింగ్. సో పాస్ట్ కవర్ చేసినటువంటి సుందర్బన్స్, నందాదేవి, నెక్స్ట్ వచ్చేసి నాక్రేక్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, దెన్ వీ హ్యావ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా మీకు ఏంటి అంటే కనుక మనం ఆల్రెడీ చెప్పేయడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. సో అండ్ యూ కెన్ కలెక్ట్ ద PDF ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్లో. మీరు ఏంటి అని అంటే కనుక జాయిన్ అయినట్లయితే ఆ గ్రూప్ నుంచి మీరు దీనికి సంబంధించినటువంటి PDFని కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ నో ద ఆన్సర్, ప్లీజ్ డూ కమెంట్ యువర్ ఆన్సర్, ఫ్రెండ్స్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఎస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బై అండి.